వెల్కమ్ టు మహి మీడియా. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష పడింది. 7 ఏళ్ల క్రితం నాటి చెక్ బౌన్స్ కేసులో సుదీర్ఘ విచారణల అనంతరం మహారాష్ట్రలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు వర్మను దోషిగా తేలుస్తూ తీర్పు వెలువరించింది. ఆయన విచారణలకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారుకు పరిహారంగా 3.72 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో మరో 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 2018లో మహేష్ చంద్ర మిశ్రా తరపున శ్రీ అనే కంపెనీ వర్మ కంపెనీపై చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసింది. 2022లో వర్మ ఈ కేసులో బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో ఎక్స్ వేదికగా వర్మ స్పందించారు. ఇది 7 ఏళ్ల క్రితం నాటి విషయం. నా మాజీ ఉద్యోగికి సంబంధించిన 2.38 లక్షల చెక్ బౌన్స్ కేసు. దీనిపై నా న్యాయవాదులు కోర్టుకు హాజరవుతున్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందున ఇంతకు మించి ఏమీ చెప్పలేను అని పేర్కొన్నారు.